హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పొట్టుమినపప్పుతోటి సున్నుండలు అయితే చేయబోతున్నాను. ఇవి మామూలు సాయమినపప్పు కంటే పొట్టుమినపప్పు చాలా మంచివండి, చాలా హెల్దీ స్నాక్స్ కూడా. మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం ఈ సున్నుండలు అంటే. ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. ఇలా వాల్నట్స్ ఒక స్పూను, అన్నీ ఒక స్పూన్ అండి. సెర్లాక్ స్పూన్ ఉంది కదా, దాంతో క్వాంటిటీ అనమాట. ఒక గ్లాస్ మినపప్పుకి ఇలా ఒక్కొక్క స్పూను వేసుకుంటే బాగుంటుంది. బాదం పప్పు, జీడిపప్పు, ఇవి గుమ్మడికాయ గింజలండి. దాన్ని మన దగ్గర ఇంట్లో ఉన్న అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సింగ్ చేసుకోవచ్చు. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఒక స్పూను వేరుశనగపప్పు, వేయించి పెట్టుకోండి వేరుశనగపప్పు, ఒక్క స్పూను నువ్వులు, తెల్ల నువ్వులు. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కూడా చేసామండి, కానీ అవి కొంచెం సేల్ అవ్వలేదు ఇంట్లో. సపరేట్గా అన్నీ దూరగా వేయించుకోవాలి. పొట్టు మినపప్పు మాత్రం మెయిన్ అండి. చాలా సిమ్లో పెట్టేసి పూర్తిగా చాలాసేపు వేయించుకోవాలి. అందులో పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు ఖచ్చితంగా వేపుకోవాలి, బాగా కొంచెం ఓపిక వేపుకోవాలి. అన్నీ సపరేట్గా వేపేసుకోవాలి. ఇలా రెడ్డిష్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో వస్తాయి, అంతవరకు వేయించుకోవాలి. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ పొడి కూడా చేసి పెట్టానండి, పాలల్లో కలిపి తాపించచ్చు పిల్లలకి అని చెప్పేసి. అలా తాగరు. ఫస్ట్ రోజు వావ్ అంటారు, రెండో రోజు ఓకే అంటారు, మూడో రోజు నుంచి నాకు వద్దు అంటారు. ప్రతి ఇంట్లోని ఏవైనా జరిగేది అంతే కదండి. అందుకనే ఈ సున్నుండలోకే ఇలా డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్ చేస్తున్నాను. మామూలుగా అయితే సున్నుండలు ఓన్లీ మినపప్పుతోటే చేస్తారు. మా పిల్లలకి ఇవి కూడా కొంచెం కడుపులోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇవి ఒక్క స్పూన్ అండి యాడ్ చేసుకోవాల్సింది. ఒక 5-6 యాలకులు వేసేస్తున్నాను. ఇలాగ బెల్లం ఇలా క్యూబ్స్లో దొరికాయి నాకైతే కన్నా. ఒక 3 క్యూబ్స్ అయితే తీసుకున్నాను. తెల్ల బెల్లం అండి. ఈ మినప్పప్పు మరీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే మినపప్పు ఫ్లేవర్ పోతుంది. అందుకు బియ్యం అండి, ఒక్క స్పూన్ బియ్యం వేసుకోవాలి. ఎందుకంటే అది సున్నుండలు పిండి అనేది నోటికి అతుక్కోకుండా, అందుకు కొంచెంగా బియ్యం వేస్తే నోటికి అతుక్కోకుండా బాగా పొడిగా బాగా వస్తుంది. అన్నీ మిక్సీ కొట్టేసి ఈ పొడి బెల్లం కూడా కొట్టి దాంట్లోకి వేసేసాను. ఇలా కలిపేసుకొని ఒకసారి మిక్సీ కొట్టేసుకోవడమే. ఆ మినపప్పు డామినేట్ చేయకుండా డ్రై ఫ్రూట్స్ కొన్ని లైట్గా ఇవి వెళ్తాయి, అవి వెళ్తాయి, మనకు 2 ఖర్చు అవుతాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ తినని పిల్ల వాళ్ళకైతే కదా ఇది బెస్ట్ స్నాక్ అండి. మినపప్పుతో పాటు ఇలా డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకొని ఇలా చేసుకుంటే ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు కాబట్టి, తెలిస్తే మాత్రము కొంచెం కష్టమే, తెలియదు కాబట్టి ఈజీగా పోతాయి. ఇలా కొంచెం వేడి చేసుకొని నెయ్యి బాగా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నెయ్యి క్వాంటిటీ అనేది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా మంచిగా ఉండలు కట్టేసుకోవడమే. చాలా హెల్దీ స్నాక్ అండి. మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. స్కూళ్ళకి మంచి స్నాక్ ఐటెం ఇది. ఆడపిల్లలకైతే నడుములు బాగా గట్టి పడతాయండి. పెళ్ళి కావాల్సిన పిల్లలైనా కూడా, కొత్తగా మెచ్యూర్ అయిన పిల్లలు కూడా ఇవి తింటే ఆడవాళ్ళకు నడుములు బాగా గట్టి పడతాయి. మగపిల్లలకు కూడా చాలా మంచిది అన్ని విధాల. ఇలాగ ఉండలు కట్టేసుకొని పెట్టుకేసుకోవడమే. బాగా స్టోర్ ఉంటాయండి, మంచిగా ఉంటాయి. మనం కూడా రోజుకొకటి తింటే మనకు కూడా మంచి ప్రోటీన్ అందుతుంది. ఓకే అండి, బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.